పోయి ఏ కొలతల ప్రకారం అక్కర్లేదా అవి కలిపేసావనా 5 జున్ను పాలు ఈ మామూలు పాలా మామూలుగా అయితే కొలత ప్రకారమా లేకపోతే నువ్వే సరిపోయిన అట్లా వేసేస్తావా అంటే ఈ 1 కప్పు జున్ను పాలలో 2 కప్పులు మామూలు పాలు అన్నమాట. అంటే మా అమ్మ ముందే కలిపేసింది, ఏదో వీడియో తీయటానికి కావాలని చెప్పేసి మళ్ళీ కలపమంటే కలుపుతుంది అనమాట. చాలా కొంచెమే కదా. అంటే మా అమ్మగారు కలిపేసిన పాలు అవి మీకు వీడియో చూపించడానికి అలా కలిపింది. ఆ కలిపిన పాలల్లో ఏమేమి వేసావు? బెల్లం, యాలక్కాయ, మిరియాల, మిరియాలు, యాలక్కాయలు, బెల్లం కలిపేసి అలా పోసి కలిపింది మా అమ్మగారు. బాక్స్ లో పెట్టింది అనమాట. ఆవిరి మీద ఉడకాలి. ఇలా మూత పెట్టేసి ఇలాగా రైస్ కుక్కర్ లో గాని ఇడ్లీ పాత్రలో గాని పెట్టుకోవచ్చు. అలా కొన్ని నీళ్లు పోసి ఇలా బాక్స్ పెట్టేసి ఇదైతే పొయ్యి మీద పెట్టేసాం. గ్లాసు బయట ఉంటది. ఇలా మూత అయితే పెట్టేస్తాం. అదనమాట ఇప్పుడు ప్రాసెస్. ఉడికిన తర్వాత చూపిస్తాను. అంటే ఆవిరైతే పట్టింది కదా, బాక్స్ని పైకి తీసుకోవాలి. కాలుతుంది, కష్టమే తీయటం. ఆఫ్ చేసి మళ్ళీ తీద్దాం. జిన్ అయితే రెడీ అయ్యింది, చాలా బాగుంది. ప్లేట్లు వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, జిన్ అయితే రెడీ అయ్యింది. నాకు జిన్ అంటే చాలా చాలా ఇష్టం. ఎవరో చిన్న ముక్కలు, చిన్న పీస్ తీసుకో. కొంచెం దేవుడి కాడ పెట్టాలి కదా. ఫస్ట్ మనం చేసుకున్నది దేవుడి కాడికి అయితే తీస్తున్నాను.
ఎంతైనా అమ్మ చేతి వంటే కదా. నాకు అసలు జున్ను అంటే ఇష్టం, మామూలుగా లేదు. మా సార్ అసలు తినకూడదు కదా. సూపర్గా ఉంది. ఎప్పుడో తేవాల్సిన పాలు, అదే రాఖీ పండుగకి వెళ్ళినప్పుడు తేవాల్సిన పాలు అనమాట. అప్పుడు నేను బాగా జ్వరంతో రావడం, అందులో మెత్తగా మా ఊరు వెళ్ళడం, ఇవన్నీ తిరిగేటప్పటికి పాలు పాడైపోతాయి అని చెప్పేసి నేను తీసుకురాలేదు. మా అమ్మగారు అయితే అల్లుడి గారిని చూడటానికి అయితే వచ్చేసింది. నాకు అంత జ్వరం తగిలినా చూడటానికి ఎవరు రాలేదు. అల్లుడి గారిని చూడటానికి అయితే మా అమ్మ, వాళ్ళ మనవరాలు, వాళ్ళ మనవరాలు కాదులేండి, నా మనవరాలు కూడా. ఇది నా ప్రాణం, కొత్త మిల్లిగాడు. బాయ్ ఫ్రెండ్స్.